నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు ఎవరైనా ఐడియలిస్టిక్ బాయ్ ఫ్రెండ్ కానీ ఐడియలిస్టిక్ హస్బెండ్ కానీ ఉండాలి అనుకుంటే 6 అడుగులు ఇలా అన్నీ కొన్ని ఒక క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మన పాన్ ఇండియా స్టార్, ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ మనకు అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసింది ప్రభాస్ గారు. సో ఆయన లుక్స్ మీద రకరకాల విమర్శలు మనం ఇప్పుడు చూస్తున్నాం. బాహుబలి కటౌట్ కావచ్చు, తర్వాత మిర్చి సినిమాలో కావచ్చు, సాహో సినిమాలో కూడా. ఆ తర్వాత నుంచి సలార్కి కావాల్సిన గెటప్ ఏదైతే ఉందో దానికంటే ఇంకొంచెం ఆ లుక్స్ దానికోసం క్యారీ ఫార్వర్డ్ చేశారు అని కొంతమంది అన్నా కూడా, బట్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఫొటోస్ కానీ ఇలా చూస్తున్నప్పుడు ప్రభాస్ గారి లుక్స్ గురించి చాలా విమర్శలు రావడం, చాలా ఆందోళన చెందడం ఫ్యాన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. రీజన్స్ ఏంటి అంటే ఇప్పుడు అంత స్టార్ మెయింటైన్ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. అన్స్టాపబుల్లోకి వచ్చాడు ఆయన. అన్స్టాపబుల్లో కూడా ఆయన కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు అనే మాట అయితే పబ్లిక్ నుంచి వచ్చింది. అంటే షేప్ అవుట్ అవుతున్నాడు అని. ఆ షేప్ అవుట్ అవుతున్నాడు అనే మాట వాడేశారు కొంతమంది. అంటే తన చామ్ కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు కాన్షియస్గా. ఆల్రెడీ ఆదిపురుష్ అనేటువంటి సినిమా చేశాడు ఆయన ఈ గ్యాప్లో. ఆ సినిమా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళింది, కానీ నిజానికి ఈయన పాత్ర అయిపోయింది. ఈయన చేయవలసింది చేస్తాడు. టెక్నికల్గా అది గ్రాఫికల్ సైడ్ ఏదో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కానీ అందులో కూడా స్టిల్స్లో కూడా ఆయన షేప్ అవుట్ అయినటువంటి వైనం కనిపిస్తుంది. అండ్ సీజీ అనేది కూడా ఎక్కువ వాడారు ఆదిపురుష్లో కావచ్చు, తర్వాత రాధేశ్యామ్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఫేస్ని సీజీ చేశారు. సో అంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంత నీడ్ ఏంటి? అంటే మనం మెయింటైన్ చేయొచ్చు కదా. ప్రభాస్ అనగానే అందరూ ఒక డ్రీమ్ బాయ్ లాగా ఊహించుకుంటూ ఉంటారు, అండ్ బాయ్స్ కూడా చాలా ఇన్స్పిరేషను తను. సో అలాంటప్పుడు మెయింటైన్ చేయొచ్చు కదా అన్న ఒక థాట్ అనేది అందరికీ వస్తుంది. ఎందుకు షేప్ అవుట్ అవుతున్నారు? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. అండ్ ఏమైనా అలవాట్లు ఉన్నాయా అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. సో వీటన్నిటికీ మీరు ఏమైనా సమాధానం అనేవి డెఫినెట్గా ఉండుంటాయి. దానిలో పెద్ద మొహమాట పడాల్సిన అవసరం అంటే తారాస్థాయిలో ఉన్నాయా అనేది. అలవాట్లు అనేవి ఆయనకి అన్కంట్రోలబుల్గా పరిణమించాయా అనేది ప్రశ్న. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ కంట్రోల్లోకి వెళ్ళటం వలన ఆయన ఇలా అయిపోయాడా అనేది ఆల్రెడీ గతంలో హర్నాథ్ మీద ఇలాంటి విమర్శలు ఉండేవి. ఆయన డ్రింక్ చేసి సెట్కి వస్తాడని, దానివల్లనే కెరీర్ నాశనం అయిపోయిందని చాలామంది, ఈ మధ్య చనిపోయినటువంటి జమున గారు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. మనం ప్రత్యక్షంగా సావిత్రి గారిని కూడా చూడొచ్చు. కొంతవరకు గారు గొడవ వేరు. అంటే ఫ్రస్ట్రేషను గందరగోళం ఉంది అక్కడ జీవితంలో, కానీ ఇది వేరు. ఇప్పుడు హర్నాథో లేకపోతే మరొకళ్ళు, వీళ్ళు కాన్షియస్గా లేకపోవటం. అంటే అనుక్షణం మనం మన మీద కొంత డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారం జరుగుతోంది ఇక్కడ. కాబట్టి మనం మార్కెట్లో ప్రపంచం అంటే ఏదైతే ఆశిస్తున్నారో మన దగ్గర నుంచి దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. ఆ బాధ్యత ఉంది మనకి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది ఫీల్ అవ్వాలి. ఫీల్ కాకపోతే వీళ్ళ మీద జరిగేటువంటి వ్యాపారం నష్టపోతుంది, మార్కెట్ దెబ్బతింటుంది. దాన్ని అది తిరిగి లేవనేవద్దు ఇతను నేను లేదు ఇదివరకట్లా లేను అని చెప్పినా కానీ వాడు వినే మనిషి ఉండడు. సో కంబ్యాక్ అవుతారంటారా ఆ లుక్స్ నుంచి? మళ్ళీ మన మామూలుగా బ్యాక్ టు నార్మల్ ప్రభాస్ అనే? లేదు, ఆయనకి ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంది, పబ్లిక్ టాక్ ఉంది. అంటే ప్రధానంగా అన్స్టాపబుల్లో ఆయన కనిపించాడు జనం ముందు. అన్స్టాపబుల్లో ఆయన మూమెంట్స్, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి రకరకాల సమస్యలు వచ్చినాయి. దాన్ని ఓపెన్ డాన్స్ మీద డిస్కషన్కి దిగారు జనాలు. అభిమానులతో చర్చలు అంటే వాళ్ళు చాలా హార్డ్ కోర్గా మాట్లాడతారు. హార్డ్ కోర్గా మాట్లాడి ఆ డిస్కషన్లు జరుగుతున్న సందర్భంలో కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా తన్ని తాను మౌల్డ్ చేసుకునే ప్రయత్నం చేసి తీరాలి. ఎందుకంటే 3 ప్రాజెక్టులు ఒప్పుకుని ఉన్నాడు ఆయన. ప్రొడక్షన్లో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆయన కేర్ తీసుకోవాలి బాడీ మీద, పర్టికులర్గా తన లుక్స్ మీద. తనని తాను మళ్ళీ ఒకసారి ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా మళ్ళీ తనకు ఆ స్టార్డమ్ లేకపోతే ఆ చరిష్మా వచ్చేస్తుంది.
డెఫినెట్లీ. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనం ప్రూవెన్ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అంత లావు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో సన్నబడ్డారు. అగైన్ ఒక 10 ఇయర్స్ వెనక్కి తగ్గినట్టు అనిపించింది ఏజ్. అవన్నీ వెరీ వెరీ ఈజీ థింగ్స్ వాళ్ళకు కష్టపడాలి అంతే. అవును. సో చూద్దాం సార్ నిజంగానే మళ్ళీ కంబ్యాక్ అవుతారు ప్రభాస్ గారు. ఆ లుక్స్ ఆ టీవీ అదంతా మళ్ళీ మనకు వెనక్కి వస్తుందేమో అని ఆయన వెయిట్ చేయాలి. డార్లింగ్ అంటూ ఉంటాడు. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం జరగాలి ఇప్పుడు. డెఫినెట్లీ మన డార్లింగ్ ప్రభాస్ మళ్ళీ రావాలి.